అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మిస్ శిరీష. ఇదిగోండి ఈ రోజు తోటి మొత్తం కంప్లీట్ అయిందనమాట మా ఆవకాయ పచ్చడి చేయటం అయితేనే. ఇదిగోండి మొత్తం ఇవన్నీ ఆవకాయ పచ్చళ్ళే. ఇదిగోండి 1 2 3 ఇదిగోండి 4 టబ్బలు, 4 డబ్బాలు అనమాట. ఇవి 2 టబ్బలు. ఇప్పుడు ఇవి కూడా ఇంకో 2 డబ్బాలు కడిగి కింద ఆరబెట్టానండి. వాటిలో ఇవి వేసేస్తాను అనమాట. మొత్తం ఇంచుమించు ఒక 200 కేజీల వరకు చేసి నిలబెట్టుకున్నాం. అంటే ఇప్పటి వరకు పంపించేసాము. చేసిన మట్టికి వచ్చిన ఆర్డర్లన్నీ పంపించేసామండి. ఈ 200 కేజీలు ఎందుకంటే మళ్ళీ మనకి ఆవకాయ పచ్చడి సీజన్ వచ్చే వరకు నెక్స్ట్ ఇయర్ వరకు నిలబెట్టుకోవాలి కదా, అందు గురించి ఇవన్నీ చేసి రెడీ పెట్టి ఉంచేసాం అనమాట. ఇదిగోండి ఈ రోజు 3వ రోజు అనమాట. ఈ 2 టబ్బల్లోనే కల్పించాం మొన్న 3 రోజుల కిందట. 3 రోజులు అయ్యింది. ఇవి మళ్ళీ ఇప్పుడు కలిపేస్తాం అనమాట. మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే చిన్న రసాలు ఒకటి, నాటుకాయల పచ్చడి ఒకటి, 2 రకాలు ఉన్నాయండి. మేము పచ్చళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు చిన్న రసాలు అలాగే నాటుకాయలు ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేసి ప్యాకెట్ మీద మేము క్లియర్గా రాసి పంపిస్తున్నాం. ఓకేనండి. ఇదిగోండి ఇదేమో నాటుకాయల పచ్చడి, ఇదేమో చిన్న రసాలు, ఇది నాటుకాయలు, ఇదేమో చిన్న రసాలు అనమాట. గరిటతో కలిపేస్తామండి. ఇలా అయితే మాకు ఈజీ అవుతుంది అనమాట కలపడం. ఇలా పెద్ద గరిటె తీసుకుని కలిపేస్తాను. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, గ్రేవీగా చక్కగా ఉందండి. 3వ రోజు అనమాట. ఈవేళ కొంచెం టేస్ట్ చూస్తామండి. టేస్ట్ చూసేసి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసి అప్పుడు డబ్బాలోకి ఎత్తేస్తామన్నమాట. ఇంకా అసలు ఎక్కడ అంటుముట్టు ఏమీ లేకోకుండా చక్కగా నీట్గా జాగ్రత్త చేస్తామండి. జాగ్రత్తగా స్టోర్ పెడతాము. కొంచెం కలర్ చేంజ్ అవుతుందేమో తప్పించి సంవత్సరం తిరిగేసరికి ముక్క మాత్రం మెత్తబడదు అనమాట. వెల్లుల్లిపాయలు చూసారా ఎంత పెద్ద పెద్దవి వేస్తున్నాము. ఇదిగోండి చాలా పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. ఒక్క వెల్లుల్లిపాయ సరిపోతుంది అనమాట. ఆ వెల్లుల్లిపాయతోటి 4 ముద్దలు తినొచ్చు, అంత పెద్ద పెద్దవి తీసుకుంటున్నాము. వెల్లుల్లిపాయలు కూడా ఇంపార్టెంటే కదండి ఆవకాయ పచ్చడికి. ఆవకాయ పచ్చడి తిన్నా కూడా ఏమి ప్రాబ్లం లేకోకుండా, కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేస్తున్నామండి. అసలు క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ అసలు తగ్గేదే లేదు. చూసారు కదండి. ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఇదిగోండి ఇది నిన్ననే వేసామన్నమాట డబ్బాలోని, అందుకని ఆయిల్ చక్కగా మంచిగా పైకి తేలి ఉంది. చూసారా ఎంత బాగుందో. చూసారా ఆయిల్ నుంచి గ్రేవీ ఎంత బాగా సెపరేట్ అయిపోతుందో చూడండి. అదండి చూసారు కదండి మన ఆవకాయ పచ్చడి చాలా ఎక్కువైతే ప్రిపేర్ చేసి ఉంచామన్నమాట. సంవత్సరం వరకు లేదనుకోకుండా ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తాం. ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదండి మా ప్యాకింగ్లు అయితేనే ఇవ్వండి ఈ విధంగా ఉంటుందండి మా ప్యాకింగ్. ఎంత నీట్గా, అసలు ప్యాకింగ్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంటుందండి ప్యాకింగ్. ఇది లోపల మేము 2 కవర్లలో ప్యాక్ చేస్తాము. తర్వాత లోపల ఈ కవర్ లోపల కూడా ఇంకో కవర్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం 4 కవర్లతోటి ప్యాకింగ్ అవుతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లోని లీక్ అవ్వదండి. లీక్ అవ్వకుండా ఇలా ప్యాక్ చేసి పంపిస్తామన్నమాట. ఎంత బాగుందో చూడండి. మా ప్రోడక్ట్ అయితే ఇదిగోండి ఇవన్నీ అది నాన్ వెజ్లు ఇదిగోండి ఇడ్లీ కారం, చింతకాయ పండుమిర్చి పచ్చడి, చింతకాయ తొక్కు, అలాగే ఇదిగోండి ఇంకా అంటే కొన్ని ప్యాకింగ్లు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. ఉసిరికాయ పచ్చడి, గోంగూర, ఆవకాయ పచ్చడి, కారం, కూరకారం కూడా మా దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. మేము అసలు లేదనుకోకుండా సప్లై చేస్తున్నాం. కూరకారం అయితే చాలా మంది చాలా బాగుందండి అంటూ చక్కగా తీసుకుంటున్నారనమాట. ఫస్ట్ కొంచెం తీసుకుంటున్నారండి శాంపుల్కి. వాళ్ళకి నచ్చిన తర్వాత ఎక్కువ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. 5 కేజీలు 6 కేజీలు తీసేసుకుంటున్నారు సంవత్సరానికి సరిపడా. ఎట్టి పరిస్థితుల్లో కలర్ కానీ రుచి కానీ రంగు కానీ ఏం మారదండి. ఇప్పుడు తీసుకున్నప్పుడు ఎలా ఉందో సంవత్సరం తిరిగే వరకు కూడా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న తర్వాత జాగ్రత్త చేసుకునే విధానాన్ని బట్టి కూడా పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఏదైనా సరే బాగుంటాయి. పచ్చడి తీసుకున్న తర్వాత మీరు ప్యాకింగ్ ఓపెన్ చేసి బాటిల్లో కానీ డబ్బాలో కానీ ఎందులో వేసుకున్నా కూడా పై వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ లేకపోతే ఏ పచ్చడి అయినా సరే పైన బూజు అనేది పెట్టేస్తుంది. మీరు చేసుకున్న అంతే, మేము చేసిన అంతే, ఎవరు చేసుకున్నా కానీ పై వరకు కంపల్సరీ నిలవ పచ్చడికి ఆయిల్ అనేది ఉండాలన్నమాట. ఇవే కాదండి ఇంకా మా దగ్గర 35 రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ కావాలని కూడా మంచిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనండి. మరి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.